బందిపోటు రాజు. ఒకానొకప్పుడు వింధ్య పర్వత ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అందులో అలకనంద అనే దానికి అమరసింహుడు రాజు. అతడి తండ్రి అమరసింహుడు 20 ఏళ్ల వయసువాడై ఉండగా కాలధర్మం చెందాడు. అతడికి పొరుగున ఉన్న చిన్న రాజ్యాలను జయించి చక్రవర్తిని అనిపించుకోవాలనే కోరిక ఉండేది. అయితే అందుకు తనకున్న సైనిక బలం చాలదు. అమరసింహుడి ఆలోచనలను ఎరిగిన మంత్రి ధర్మపాలుడు అతడికి రాజ్య విస్తరణ కాంక్ష కూడదని వివాహమాడి ఉన్న రాజ్యాన్ని ప్రజానుకూలంగా పాలిస్తూ ప్రజల చేత మెప్పు పొందమని హితబోధ చేస్తూ ఉండేవాడు. కానీ అమరసింహుడికి మంత్రి హితబోధలు నచ్చేవి కావు. అతడు మంత్రితో, మంత్రివర్య, మీరు అలా చూస్తూ ఉండండి. అతి స్వల్పకాలంలోనే నేను అంతులేని ధనం ఆర్జించి దానితో పెద్ద సైన్యాన్ని తయారు చేసి మన పొరుగున ఉన్న చిన్న చితుకు రాజ్యాలను జయిస్తాను. ఆ తర్వాత ఏ మహారాజో నన్ను తన కుమార్తెను భార్యగా స్వీకరించమని ప్రార్థించకపోడు అని అనేవాడు. అమరసింహుడు అంతులేని ధనార్జనకు ఇది తిరుగులేని పథకం అనుకుంటూ ఒక ఆలోచన చేశాడు. దాని ప్రకారం అతడు తనకున్న కొద్దిమంది సైనికులను చిన్న చిన్న ముఠాలుగా విభజించి రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న పొరుగు రాజ్యాల గ్రామాల మీద పడి దోచుకురమ్మన్నాడు. ఈ జరుగుతున్న బందిపోట్ల గురించి సరిహద్దు గ్రామాల ప్రజలు తమ తమ రాజులకు విన్నవించి బందిపోట్లు అలకనంద రాజ్య ప్రాంతం నుంచి వస్తున్నట్లు చెప్పారు. వాళ్ళు బందిపోట్లను అరికట్టేందుకు తగు ప్రయత్నాలు చేస్తామని ప్రజలకు చెప్పి పంపేశారు. ఈ చిన్న రాజుల్లో ఒకడైన వజ్రపురి రాజు తన దూతను అమరసింహుడి వద్దకు వెళ్ళి సంగతి అతడికి వివరించమన్నాడు. అలా వచ్చిన దూతకు ఎంతో మర్యాద చేసి అమరసింహుడు, ఈ బందిపోటు ముఠాలు మీ దేశంలోనే కాదు మా దేశంలోనూ అఘాయిత్యాలు చేస్తున్నాయి. మన రాజ్య ప్రాంతాలన్నీ కొండలు అడవులు మయంగా ఉండడంతో వాళ్ళ ఆటలు సాగుతున్నవి. సరే, బందిపోటు ముఠాలను హతమార్చేందుకు నా ప్రయత్నమేదో నేను చేస్తాను. మీ రాజుగారికి ఈ సంగతి చెప్పు అని జవాబిచ్చాడు. మంత్రి ధర్మపాలుడు ఈసారి అమరసింహుణ్ణి గట్టిగా హెచ్చరిస్తూ, మహారాజా, మీ ప్రవర్తన రాజధర్మానికి విరుద్ధం. ఏదో ఒకనాడు నిజం తెలుసుకొని పొరుగు రాజులందరూ ఏకమై దాడికి రాగలరు అని చెప్పాడు. ఇందుకు అమరసింహుడు పెద్దగా నవ్వి, మహామంత్రి, భయపడకండి. ఆ రాజులందరూ ఏకమయ్యేలోగా నేనిప్పుడు కూడబెట్టిన ధనంతో వేలాది మంది సైనికులు సమాయత్తమవుతారు. వాళ్ళ మీద పడి దాడి చేయగలను నేనే. అపాయాన్ని శంకించకండి అని అన్నాడు. ఆ తర్వాత నెల తిరగకుండానే వజ్రపురి రాజు బందిపోట్ల ముఠాలను పంపుతున్నది అమరసింహుడేనని తన వేగుల ద్వారా తెలుసుకొని హఠాత్తుగా అలకనంద కోట మీద దాడి చేశాడు. ఉన్న కొద్దిమంది సైనికులు బందిపోటు ముఠాలుగా అరణ్యాల్లో కొండల్లో ఉండిపోవడంతో కోటను రక్షించే వారెవ్వరూ లేకపోయారు. రాజు అమరసింహుడు మంత్రితో పాటు రహస్య మార్గాన కోట నుంచి తప్పించుకొని, మహామంత్రి, ఇప్పుడు ప్రాణరక్షణకు మనం చేయవలసినదేంటి అని అడిగాడు. దానికి మంత్రి శాంతంగా, నేనిప్పుడు మహామంత్రిని కాదు, మీరు మహారాజు కాదు. మీ అన్యాయార్జితం మీకు పొరుగు రాజ్యాలను జయించి పెట్టకపోగా మీ ప్రాణానికే ముప్పు తెచ్చింది. మీరు తక్షణం ఎటైనా పారిపోండి అని అన్నాడు. అమరసింహుడు మారు మాట్లాడలేక దాపులో ఉన్న కొండలకేసి పరిగెత్తాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.